అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో కల్తీ మద్యం కలకలం రేపుతుంది. కల్తీ మద్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి పెద్ద దెబ్బ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ లిక్కర్ మూలాలపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. కల్తీ మద్యం మూలాలు, సరఫరా మార్గాలపై విస్తృత స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే రెవెన్యూ డ్రాప్ ఉన్న చోట కల్తీ మద్యం అడ్డాలుగా మారాయని అనుమానిస్తున్న అధికారులు ఆ ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృత స్థాయిలో తనిఖీలు జరుపుతున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మూలాలను ట్రేస్ చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కల్తీ మద్యం డంపులు బయటపడుతున్న నేపథ్యంలో ఈ ఎక్కడెక్కడ ఈ కల్తీ మద్యం సరఫరా అవుతుందన్న దానిపైన కూడా ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది. ముఖ్యంగా నిన్న ఈ రైడ్లో భాగంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక భారీ డంపు బయటపడడంతో అదే తరహాలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీములను డిప్లాయ్ చేసి మొత్తం ఎక్కడైతే ఈ కల్తీ మద్యం సరఫరా మూలాలు ఉన్నాయో వాటిలన్నిటి కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో ఎక్సైజ్ శాఖ ఉందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆదాయం వచ్చే శాఖల్లో ఎక్సైజ్ శాఖ చాలా కీలకమైన శాఖ. కానీ ఇలాంటి మద్యం సరఫరా, కల్తీ మద్యం సరఫరా ద్వారా మొత్తం ప్రభుత్వ ఆదాయానికి గండిపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఈ రూట్స్ సంబంధించి అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. ముఖ్యంగా దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా టీంని డిప్లాయ్ చేసింది. ఎక్కడైతే ఈ కల్తీ మద్యం సరఫరా జరుగుతుందో ఆ ప్రాంతాలన్నిటి కూడా ట్రేస్ అవుట్ చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా జిల్లాల వారీగా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. దాంట్లో భాగంగానే మాసివ్ రైడ్స్ అన్ని కూడా ప్రారంభమైనవి. ముఖ్యంగా ఇప్పటికే భారీ ఎత్తున డంప్స్ అన్ని కూడా బయటపడుతున్న నేపథ్యంలో ఇదే తరహాలో చాలా ప్రాంతాల్లో కల్తీ మద్యం సరఫరా అవుతుందని ఎక్సైజ్ శాఖ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఇప్పటికే టీంని డిప్లాయ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో భాగంగానే మొత్తం ఎక్కడికక్కడ కూడా అంటే మద్యం షాపులతో పాటు బార్లు, అదేవిధంగా ఈ రూట్స్కి లింకప్ ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్సైజ్ శాఖ టీంను మొత్తం అన్ని పంపించిన నేపథ్యంలో ఎక్కడ పడితే అక్కడ రైడ్ జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కల్తీ మద్యం సరఫరా జరుగుతుందని ఎక్సైజ్ శాఖ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఎవరైతే ఈ కల్తీ మద్యం సరఫరా కేసులో అరెస్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన రూట్స్ ఆ దొంగంతా కూడా కదిలే విధంగా ఎక్సైజ్ శాఖ ముందుకెళ్తుందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఎందుకంటే ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఆదాయానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. మొత్తం గతం కంటే ఇప్పుడు ఆదాయం పడిపోతుందని చెప్తున్న నేపథ్యంలో ఈ ఆదాయం లెక్కలు కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ తీస్తా ఉంది. పలానా ప్రాంతంలో గతంలో ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఆదాయం తగ్గిందనే యాంగిల్లో కూడా ఎక్సైజ్ శాఖ మొత్తం దర్యాప్తు చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొన్న ఏదైతే మొదటిగా నకిలీ మద్యం సరఫరా అనేది బయటపడిందో దాని తర్వాత ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయింది. మొత్తం రైడ్స్ లో భాగంగానే నిన్న విజయవాడలో అంత పెద్ద డంపును పట్టుకున్నామని చెప్పి కూడా ఎక్సైజ్ శాఖ చెప్తోంది. ఈ తరహాలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన టీంలన్నీ కూడా డిప్లాయ్ చేసింది. వీళ్ళని త్వరగా ఈ మూలాలన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో ఎక్సైజ్ శాఖ ఉంది. శ్రావణి. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.